కుచ్ బెహార్ ట్రోఫీలో ముంబై, కర్ణాటక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో కర్ణాటక ఓపెనింగ్ బ్యాట్స్మన్ ప్రఖర్ చతుర్వేది బ్యాట్ తో అద్భుతాలు చేసి భారీ రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ప్రఖర్ 404 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కుచ్ బెహార్ ఫైనల్లో ఏ బ్యాట్స్మన్ ఆడిన అతి పెద్ద ఇన్నింగ్స్ ఇదే. ఈ టోర్నీ ఫైనల్లో 400 పరుగులు చేసి తొలి బ్యాట్స్మన్ గా నిలిచాడు. 2000 సంవత్సరంలో 358 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడిన భారత్ మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. కుచ్ బెహార్ ట్రోఫీలో ముంబైపై 404 పరుగులు ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కర్ణాటక అండర్-19 జట్టు ఆటగాడు ప్రఖర్ చతుర్వేది కీలక ప్రకటన చేశాడు. తన ఇన్నింగ్స్ ముంబై జట్టు మొత్తం కంటే నేనే ఒంటరిగా ఎక్కువ పరుగులు చేయగలనని చెబుతున్నానని, అదే జరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. 145 పరుగులతో ఆయుష్ సెంచరీ చేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్ 380 పరుగులు చేసింది. కర్ణాటక తరపున ఫాస్ట్ బౌలర్ హార్దిక్ రాజ్ 4 వికెట్లు, రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ 2 వికెట్లు తీశారు. ప్రఖర్ 404 పరుగుల సహాయంతో కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్ 890 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రఖర్ తన ఇన్నింగ్స్ లో 46 ఫోర్లు, 3 సిక్స్లు బాదాడు. ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ నెట్స్ లో మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో రాణించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు కీలక మ్యాచ్. ఆటను చూసేందుకు చాలా మంది వచ్చారు. 400 పరుగులు చేయడం నాకు చాలా గర్వకారణం అంటూ చెప్పుకొచ్చాడు.